ఈ యొక్క యవ్వన కాల సమయంలో యవనస్తులకి ఇష్టం లేనిది ఏదైనా ఉందంటే ప్రార్థన. ఇష్టం లేనిది కూర ఉండొచ్చు, కానీ ఇష్టం లేకపోయినా ఆకల్లో తినేస్తూ ఉంటారు. కానీ ప్రార్థన అంటే ఇష్టం ఉండదు, రావాలంటే ఇష్టం ఉండదు, దేవుని సన్నిధికి వచ్చి ఒక పాట పాడాలంటే సిగ్గు, అవన్నీ ఇష్టం ఉండదు. ఉపవాస ప్రార్థనలు అంటే ఇష్టం ఉండదు. ఇవన్నీ ఏ కాలంలో ఉంటాయి? ఏ ఏజ్లో ఉంటాయి? యంగ్ ఏజ్లో. ఈ యొక్క యంగ్ ఏజ్లో ఇవన్నీ మనకు ఇష్టం ఉండవు. కానీ లోకంలో జరిగే ప్రతి ఒక్క దాని మీద మనం ఏం చేస్తామంటే మనసును అనేది పెడతా ఉంటాం. అందరం మనం ఈరోజు జాగ్రత్తగా విందాం. మరి ఈ యొక్క దేవుని మీద మనసు లేకుండా ఉంటాం. పరిచర్య అంటే ఇష్టం ఉండదు, దేవుని యొక్క వాక్యం వినటం అంటే ఇష్టం ఉండదు, దేవుని యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారం నడవాలంటే ఇష్టం ఉండదు. కాబట్టి ఈరోజు మనం ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి పరమగీతములు గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. చదవండి. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. చాలండి. ఇక్కడ చదువుకున్నాం, మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ద్రాక్ష తోట అంటే అర్థం ఏంటంటే మన హృదయం. ఇక్కడ గుంట నక్కలు అని చదువుకున్నాం. గుంట నక్కలు అంటే మన చుట్టూ ఉన్నవారు గుంట నక్కలు. అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు గుంట నక్కలు అని అంటలేదు. మనం దేవుని సన్నిధికి రాకుండా చేసే గుంట నక్కలు ఉంటాయి. దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు రాకుండా చేసే గుంట నక్కలు, అలాగే దేవునిలో కరెక్ట్గా ఉంటున్నప్పుడు మనల్ని పాడు చేసే గుంట నక్కలు ఉంటాయి. ఈ యొక్క గుంట నక్కల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండము 39వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఆదికాండము 39వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాదు. చాలండి. ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో యోసేపు అనే ఒక యవనస్తుడిని మనం చూస్తూ ఉన్నాం. యోసేపు గురించి ఇప్పుడు దాకా మనం క్విజ్లో మనం ఆయన పేరుని ఎక్కువగా మనం చూసాము, యాకోబుని చూసాం. ఈ యొక్క యవనస్తుడు గురించి మనందరికీ తెలిసిందే. యోసేపు ఆయన యొక్క యవనస్తుడు, ఆయన యొక్క జీవితంలో ఒక గుంటనక్క వచ్చింది. అది ఏ వయసు గల గుంటనక్క అంటే ఆయన ఉన్న వయసు కంటే పెద్ద వయసు. ఎలా అంటే ఆమె పొతిఫర్ యొక్క భార్య, ఆమె ఏం చేసిందంటే యోసేపును పాడు చేయాలని, యోసేపు యొక్క విశ్వాస జీవితాన్ని పాడు చేయాలని గుంటనక్క రూపంలో ఈమె ఇతని దగ్గరికి వచ్చింది. మనం ఫస్ట్ ఏం చదువుకున్నాం వాక్యం? గుంట నక్కలను పట్టుకొనుడి అని చదువుకున్నాం. ఇక్కడ మనం చూస్తే ఆయన చిన్నప్పటి నుంచి నమ్మకంగా జీవిస్తున్న వ్యక్తి. ఎవరు? యోసేపు. చాలా నమ్మకంగా జీవిస్తూ ఉన్నాడు. ఈ నమ్మకంగా జీవించే జీవితంలో ఒక గుంటనక్క ఏం చేసిందంటే ఈ యొక్క విశ్వాస జీవితాన్ని పాడు చేయటానికి, తనకు సాక్ష్యం లేకుండా ఉండటానికి ఈమె వచ్చింది. ఆయన అనుకున్నాడు, ఏదైతే అది అయ్యింది, ముందు ఆమెతో ఎదురెద్దాం. నేను గుడ్ చేస్తున్నాను, బ్యాడ్ చేస్తున్నాను, ఆ తర్వాత సంగతి. ముందు నా విశ్వాస జీవితాన్ని పాడు చేయడానికి గుంట నాకు వచ్చింది కాబట్టి ముందు మాట్లాడేద్దాం అని ఫిక్స్ అయిపోయాడు. అప్పుడు ఏమన్నాడంటే, నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు అని ఒక్క మాట ఆమెతో చెప్పాడు. పెద్ద ఆమె, వయసులో పెద్ద ఆమె. మరి నేను ఇక్కడ పనిచేసే వ్యక్తిని కదా, మరి ఆమెకు లోబడాలని అనుకోలా. నా విశ్వాస జీవితాన్ని ఏం చేస్తుంది? ఆమె పాడు చేస్తుంది. కాబట్టి ఈమెను ఎలా అయినా ఇప్పుడు తప్పించుకోవాలని ఒక మంచి ఆలోచనతో ఆ గుంటనక్కను ఏం చేశాడు? ఇందరు చదువుకున్నాం. గుంటనక్కలను పట్టుకొనుడి. ఆ గుంటనక్కను ఏం చేశాడంటే పట్టుకున్నాడు. గుంటనక్కను వదిలేలా, తన యొక్క వశంలోకి చేర్చుకోలా, తనకు లోబడలా. ఆయన ఏం చేశాడంటే ఆ గుంటనక్కను ఆయన పట్టుకున్నాడు, విజయాన్ని సాధించాడు. విశ్వాస జీవితంలో మచ్చ లేకుండా ఆయన బ్రతికాడు. హల్లెలూయా. మనం గుంటనక్కలను పట్టుకోవాలి. ద్రాక్ష తోట అనే యొక్క హృదయాన్ని మనం ఏం చేయాలంటే కాపాడుకుంటూ మనం జీవించాలి. మనం చదువుకున్న ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి అంటే ఏంటి? ఈ యొక్క యవ్వన కాల సమయంలో మనసు ఊరికినే పడిపోతూ ఉంటుంది. మనసు ఊరికే వేరే వాటిని ఆశిస్తూ ఉంటుంది. అంటే పూత పడినవి కాబట్టి ఎలా అయినా ఆ యొక్క పండు మీద
కన్ను వేస్తా ఉంటాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఏం చేయాలి? ఆ గుంట నక్కలను మనం పట్టుకోవాలి. అలాగే మనం చూద్దాం న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. 19వ వచనం, ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరం చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టాను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. ఇక్కడ మరొక యవనస్తుడు ఉన్నాడు, సంసోను. సంసోన్ హిస్టరీ మనందరికీ తెలిసింది. డెలీలా అనే గుంట నక్కొచ్చింది. ఇందాక ఎవరి గురించి చెప్పుకున్నాం? యోసేపు గురించి చెప్పుకున్నాం. యోసేపు జీవితంలోకి ఎవరు వచ్చారు? ఒక గుంట నక్క వచ్చింది. ఇప్పుడు సంసోని జీవితంలో కూడా మరొక గుంట నక్క వచ్చింది. ఈయన యొక్క జీవితాన్ని పాడు చేయడానికి వచ్చింది. ఈయన ఏం చేశాడంటే లొంగిపోయాడు. డెలీలాకి ఏమైపోయాడు? లొంగిపోయాడు. లొంగిపోవటం వల్ల జీవితం ఏమన్నా మంచి ప్లేస్లో ఉందా? లేదు. లొంగిపోవటం వల్ల జీవితం పాడైపోయింది. ద్రాక్ష తోట అనే ఈ యొక్క హృదయాన్ని ఆయన ఏం చేశాడంటే ఆమెకు ఇచ్చేశాడు. ఇచ్చేయటం వల్ల ఏమైపోయిందంటే జీవితంలో ఒక సాక్ష్యమైన కోల్పోతా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక వ్యక్తి ఏమో కాపాడుకున్నాడు, మరొక వ్యక్తి ఏమో ఈజీగా యొక్క హృదయాన్ని ఎవరికి ఇచ్చేశాడు? ఆమె ప్రేమించిందని ఆమెకి ఇచ్చేశాడు. తన శక్తి ఎక్కడుందో, బలం ఎక్కడుందో ప్రతి ఒక్కటి చెప్పేశాడు. చెప్పేయటం వల్ల సాక్ష్యం ఏమన్నా బలంగా ఉందా? లేదు. చివరికి ఏం చేసిందంటే ప్రేమ అనే ఒక టైటిల్ పెట్టుకొని అతని జీవితాన్ని నాశనం చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇంకొక వాక్యం మనం చదువుకుందాం. ఇంకొక వాక్యం 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుకుందాం. ఏలీ బహు వృద్ధుడాయను, ఇశ్రాయేలులకు తన కుమారులు చేసిన కార్యములను వారి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటకును మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లా నేను ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు కనబడినవి, ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు అని తండ్రి కుమారుని అడిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం ముగ్గురు గురించి మనం చదువుకుంటా ఉన్నాం. ఫస్ట్ ఎవరి గురించి చదువుకున్నాం? యోసేపు గురించి చదువుకున్నాం. యోసేపు ఏం చేశాడు? గుంట నక్కను పట్టుకున్నాడు. జీవితంలో ఒక మంచి సాక్ష్యాన్ని ఆయన కాపాడుకున్నాడు. రెండవది సంసోను. ఆయన యొక్క జీవితంలో మరొక గుంట నక్క వచ్చింది, కానీ సాక్ష్యము లేదు. చెప్పుకోవటానికి నేను ఇలా బ్రతికాను, ఇంత నమ్మకంగా జీవించాను, నా బలాన్ని ఏం చేశాడు, ఎంత కాపాడుకున్నానని చెప్పుకోగలుగుతున్నాడు ఇప్పుడు? లేదు. ఎందుకు? ఎవరికి ఇచ్చేశాడు? డెలీలాకి ఇచ్చేశాడు. ఆ గుంటనకి ఈయనకు గుంటలు తవ్వుతుందని గ్రహించలేకపోయాడు. కాబట్టి ఆయన యొక్క జీవితం ఏమైపోయింది? నాశనంలోనికి వెళ్ళిపోయింది. ఇక్కడ మరొకరు మనం చూస్తూ ఉన్నాం, ఏలీ కుమారులు. వీరు ఏంటంటే దైవ సేవకుల కుమారులు. దైవ సేవకుల మీద కూడా అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే కన్ను వేస్తూ ఉంటాడు. వీరిలో నుంచి మనం ఏం చూడాలంటే పరిచర్యకే ఆటంకంగా ఉన్నారు. పరిచర్యకే దైవ సేవకుల కుమారులు పరిచర్యకే ఆటంకంగా ఉన్నారు. చక్కగా ఏలీ కుమారులు ఒక ప్రవక్త, తండ్రికి ఎంత సహాయంగా ఉండాలి. తండ్రి చేస్తున్న పరిచర్యలో దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన సేవకు వీరేం చేయాలి? సహాయంగా ఉండకుండా పరిచర్యకే ఆటంకంగా ఉన్నారు. పరిచర్యకి ఏమైపోతా ఉన్నారంటే ఆటంకంగా జీవించారు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి ఏంటంటే పరిచర్యకు అనుకూలంగా ఉన్న వారి జీవితాలేమో సక్సెస్ఫుల్గా ఉన్నాయి. పరిచర్యకు ఆటంకంగా ఉన్న వారి జీవితాలు ఎలా ఉన్నాయి? ఫెయిల్యూర్గా అయిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ రకరకాలైన గుంట నక్కలు వారి యొక్క జీవితంలోకి ప్రవేశించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన దగ్గర కూడా కొన్ని గుంట నక్కలు ఉన్నాయి. ఫోన్లో ఉండొచ్చు గుంట నక్కలు, రకరకాలైన గుంట నక్కలు. పాపపు వ్యసనం అనే ఒక గుంట నక్క, పాపపు స్నేహం అనే ఒక గుంట నక్క. అలాగే పాపంలో జీవిస్తున్నప్పుడు మనకి ఏమీ అనిపించదు, కానీ దాని ప్రభావం తర్వాత మనకు తెలుస్తూ ఉంటుంది. అలా మనకు కొన్ని జీవితాలు ఏమైపోతూ ఉంటాయి అంటే ఫెయిల్యూర్ అయిపోతూ ఉంటాయి. దేవునికి అయిష్టమైన కార్యాలు చేయటం వల్ల మన యొక్క జీవితాలు స్పాయిల్ అయిపోతాయి అని తెలుసు. అలాంటి టైంలో మనం ఏం నిర్ణయం తీసుకుంటామంటే ప్రార్థనకు వెళ్ళకపోయినా కనీసం పరిచర్యన్న చేసొద్దాం అని అనుకుంటా ఉంటాం. ఒక గ్లాస్ అన్న ఇచ్చేసొద్దాం, కుర్చీలన్నీ వేసొద్దాం, స్టేజీలు కడుతున్నారుగా స్టేజ్ అన్న కట్టేసొద్దాం. మీటింగ్స్లో మనం ఏం చేస్తూ ఉంటాం? ఇవే చేస్తూ ఉంటాం. పరిచర్య చేద్దాం, లైటింగ్స్ కడదాం, ఈ పనులన్నా చేస్తే కొంచెం దేవుడు ఆశీర్వదిస్తాడేమో, దీవిస్తాడేమో అని అనుకుంటూ ఉంటాం. పరిచర్య వేరు, భక్తి వేరు అనే సంగతి మనం మర్చిపోతూ ఉన్నాం. ప్రార్థనే చేయాలి. రేపొద్దున నువ్వు పరిచర్య చేసావని పరలోకం దేవుడు తీసుకెళ్ళడు. ప్రార్థన చేసావని అడుగుతాడు.
బూతులు తిట్టకుండా నోటిని కట్టేసుకున్నావా అని అడుగుతాడు. ఏం చెప్తాం అప్పుడు సమాధానం? మనమేమీ చెప్పలేము. పరిచర్య వేరు, ప్రార్థన కూడా వేరు. ప్రార్థన జీవితం కలిగి ఉంటే దేవుడు మనల్ని పరలోకానికి చేరుస్తాడు. మనలో ఇంకొక వ్యసనం ఉంది, ఇంకొక గుంటనక్క ఉంది. అదేం గుంటనక్క అంటే సిగ్గు అనే ఒక గుంటనక్క. బైబిల్ పట్టుకురావాలంటే సిగ్గు, దేవుని చేతులెత్తి స్తుతించాలంటే సిగ్గు, చేతులెత్తి ఆరాధించాలంటే సిగ్గు. ఇది కూడా ఒక గుంటనక్కే. ఈ గుంటనక్క ఎంతమందిలో ఉంది? బైబిల్ తీసుకురాలని గుంటనక్క, సిగ్గు అనే ఒక గుంటనక్క గర్ల్స్లో ఉంటుంది, బాయ్స్లో కూడా ఉంటుంది. ఏమనుకుంటా ఉంటారంటే ఎవరన్నా ఎగతాళి చేస్తారేమో, బైబిల్ తీసుకెళ్తే ఎగతాళి చేస్తారేమో. ఎందుకంటే రోడ్డు మీద మనం జీవించే జీవితం వేరుగా ఉంటుంది కాబట్టి ఆదివారం మనం దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకెళ్తే భక్తిపరుడు వచ్చేసాడని ఎగతాళి చేస్తూ ఉంటారని భయపడుతూ ఉంటాం. దేవుడు ఎంత నమ్మకంగా జీవించాడు. 33 సంవత్సరాల్లో జీవించిన కాలంలో చివరికి దేవుడు చనిపోయేంత వరకు ఆయనకి శోధనలు రాలేదా? అవమానాలు రాలేదా? ఎగతాళి చేయలేదా? ఆయన ఊపిరి పోయే వరకు ఆయన్ని ఏం చేశారు? ఏదో ఒక మాట అంటూనే ఉన్నారు. అంత నమ్మకంగా జీవించిన వ్యక్తిని ఈ లోకం ఏం చేసింది? ఏదో ఒక మాట అంటూనే వచ్చింది. ఇంకా నీవు నేను ఒక నిందపడిన గొప్ప విషయము ఏం కాదు. ఎందుకంటే నమ్మకంగా జీవించిన దేవుణ్ణి ఈ లోకం ఏం చేసింది? దూషించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం సిగ్గు అనే ఈ గుంటనక్క నుండి మనం బయటపడాలి. మనము ఈ యొక్క గుంటనక్కల నుండి మనం బయటపడాలి. ఈ యొక్క గుంటనక్కల జీవితం నుంచి మనం బయటికి రావాలి. వాటిని ఏం చేయాలి? పట్టుకోవాలి. యోసేపు ఏ విధంగా పట్టుకున్నాడో ఆ విధమైన జీవితము మనం జీవించాలి. అలాగే మనం చూస్తూ ఉంటే యోసేపు ఏం చేశాడంటే పొతీఫరు భార్య దగ్గర ఎలాంటి రిస్క్ తీసుకోవాలి. ఆయన మాట్లాడడానికి రిస్క్ తీసుకోవాలా, పాపం విషయంలో మాట్లాడడానికి ఆయన రిస్క్ తీసుకోవాలా. నేను ఎలా అయినా తెగించాలి, ఈ యొక్క పాపపు జీవితం నుంచి నేను బయటికి రావాలని ఒక మంచి నిర్ణయాన్ని ఆయన తీసుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అసలు గుంటనక్కలు ఎలా వస్తాయి? అసలు గుంటనక్కలు మన జీవితంలోకి ఎలా వస్తాయి, ఎలా స్టార్ట్ అవుతాయి, మన యొక్క పాప జీవితం ఎలా స్టార్ట్ అవుద్ది అని ఒకసారి మనం ఆలోచించేద్దాం. అర్థమవుతుందా? గుంటనక్కలు మన జీవితంలోకి ఎలా వస్తాయి? ఒక అమ్మాయి రూపంలో కానీ ఒక అబ్బాయి రూపంలో కానీ గుంటనక్కలు మన జీవితంలోకి ఎలా వస్తాయి అని ఒకసారి ఆలోచించేద్దాం. బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీకు మంచి చెడులు ఎరిగిన వారై దేవతల వలె ఉందురని తెలియనని స్త్రీతో చెప్పగా. చాలండి, ఇక్కడ మనం చదువుకున్నాం గుంటనక్కలు ఎలా స్టార్ట్ అవుతాయి అనే మాటను అనే దానికి ఇప్పుడు నేను మీకు ఆన్సర్ చెప్పబోతున్నా. గుంటనక్కలు మన జీవితంలోకి ఎలా వస్తాయి అంటే ముందు పొగుడుతారు. నువ్వు వైట్ షర్ట్లో బాగున్నావు, ఆ హెయిర్ స్టైల్లో నువ్వు బాగున్నావు, ఇలా నడుస్తుంటే బాగున్నావు. స్టార్టింగ్ ఇవేగా జరిగేది. మన యొక్క జీవితంలో పొగడ్తలు వస్తూ ఉంటాయి. మన జీవితాన్ని పాడు చేయడానికి నెంబర్ 1 ఫస్ట్ స్టెప్ ఏంటంటే పొగుడుతారు. నువ్వు ఆ రోజు బాగున్నావు, ఆ డ్రెస్లో బాగున్నావు, ఆ హెయిర్ స్టైల్లో బాగున్నావు, తలస్నానం చేసి అటు దిగితే బాగున్నావు, ఇటు దిగితే బాగున్నావు, వెనక్కి దిగితే బాగున్నావు, హెయిర్ కటింగ్లో బాగున్నావు. ఇవన్నీ ఫస్ట్ ఏం చేస్తారు? ఇది ఫస్ట్ స్టెప్. మనల్ని ఏం చేస్తూ ఉంటాయి అంటే పొగుడుతూ ఉంటాయి. గుంటనక్కలు ఏం చేస్తూ ఉంటాయి? నెంబర్ 1 పొగుడుతూ ఉంటాయి. ఈ పొగడతలకు మనం ఏమైపోతూ ఉంటాం? అమ్మో పొగిడేశారు, ఇంకా అమ్మో నన్ను పొగిడేశారు, నాలో అది నచ్చిందంట, నాలో ఇది నచ్చిందంట, నా హెయిర్ స్టైల్ నచ్చిందంట, నా వాకింగ్ నచ్చిందంట. ఇంకా వాళ్ళ ముందు ఏం చేస్తూ ఉంటాం? ఇంకా నడుస్తూ ఉంటాం. పని లేకపోయినా అటు ఇటు బండ్లు వేసుకొని తిరుగుతూ ఉంటాం. ఒకడంట ఇలాగే బండి బాగా డ్రైవ్ చేస్తున్నాడని బాగా వెనక్కి లేపుతారు బండ్లు. బాయ్స్ వెనక్కి లేపుతారు కదా బండి, ఏమంటారు దాన్ని? స్కిడ్డా? అదేనా? స్టంటా? స్టంటేనా చేతులకి వేసేది? అబ్బాయి ఇలాగే నువ్వు స్టంట్ బాగా వేస్తున్నావని ఒక అమ్మాయి అంట నన్ను కూడా ఎక్కించుకొని ఒక స్టంట్ ఇయ్యి, మనం మన ఇద్దరం ఒక మంచి వాళ్ళం కదా, మన ఇద్దరం మంచిగా ప్రేమలో ఉన్నాం కాబట్టి మన ఇద్దరం కూడా ఒక రీల్ తీద్దాం, ఒక మెమరీగా మనకు ఉండిపోయిద్దని స్టంట్ వేయమందంట. సరే అని బైక్ మీద వెళ్తూ ఉన్నారంట. ఎవరిద్దరు? ఒక గర్ల్, ఒక బాయ్ వెళ్తూ ఉన్నారు. సరే అని రోడ్డు మీద రీల్ తీసుకుంటా ఉన్నారు. ఒక స్టంట్ వేశాడంట. వెనక్కబడి ఇద్దరు చేతులకి ఏం పడ్డాయి? ఇద్దరు చేతులకి స్టంట్లు పడ్డాయి అంట. ఇంకిద్దరు బైక్ మీద వెళ్ళలా, వీల్ చైర్లు. అప్పుడేమో కేటీఎంలు, ఇప్పుడేమో
కళ్ళు కనపడిన వాళ్ళని కూర్చోబెడతారు చూసారా, తోసుకెళ్తారు తోపుడు బండ్లు. ఇక దాని మీద వెళ్ళాల్సి వస్తుందంట. చూడండి ఎంత ఒక్క పొగడ్త మాటకి ఇద్దరు జీవితాలు స్పాయిల్ అయిపోయినాయి. కాబట్టి గుంట నక్కల్ని మనం ఏం చేయాలి? పట్టుకోవాలి. ద్రాక్ష తోట అనే ఈ హృదయాన్ని వారు ఏం చేస్తూ ఉంటారు? పాడు చేస్తూ ఉంటారు. ఈ యొక్క గుంట నక్కలు మనం ఏం చేయాలంటే గట్టిగా పట్టుకొని రిస్క్ అయిన మనం పాపం నుంచి విడుదల పొందటానికి మనం ప్రయత్నించాలి. కాబట్టి ఇక్కడ ఏలీ కుమారులు ఎలా ఉన్నారంటే పరిచర్యకే ఆటంకంగా ఉన్నారు. మనం కూడా పరిచర్య చేస్తాం, ఎన్నైనా చేస్తాం, భోజనాలకు ఇస్తూ ఉంటాం, ఏ పరిచర్య అయినా చేయడానికి మనం రెడీ అయిపోతూ ఉంటాం. కానీ నువ్వు పరిచర్యకు ఆటంకంగా ఉన్నావు. ఏ పరిచర్యలో అంటే ప్రార్థన అనే పరిచర్యలో, వాయిద్యాలు వాయించే పరిచర్యలో, ప్రార్థించే పరిచర్యలో, ఈ యొక్క పరిచర్యలో మనం ఎలా ఉండాలంటే సహకారంగా మనం ఉండాలి. అక్కడ ఏలీ కుమారులు ఏమైపోయారంటే సేవకుల కుమార్తెలను కూడా అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే కొన్నిసార్లు దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సేవను నడిపించడానికి, వారిని నడిపించే టైంలో వాడుకుంటూ ఉంటాడు. సేవను చక్కగా నడిపిస్తూ ఉన్నప్పుడు, చక్కగా దేవుని యొక్క కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే సేవకుల కుమార్తెలను కూడా ఆటంకపరుస్తూ ఉంటాడు. పరిచర్యకు అనుకూలంగా ఉండరు. ఫ్రెండ్స్ అని, పార్టీస్ అని ఇలా సేవకుల కుమార్తెలు కూడా తిరిగేవారు లేకపోలేదు. కానీ మనం ఒకటి గమనించాలి, బయట సేవకుల కుమార్తెలు కాని వాళ్ళు కూడా చాలామంది సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశం కలిగి ఉంటారు. కానీ సేవకుల కుమారులకు ఆ భాగ్యాన్ని ఇస్తాడు దేవుడు. సేవకుల కుమారులుగా మనం పుట్టామంటే, కుమార్తెలుగా మనం పుట్టామంటే దేవుడు మనకి ఆయన పరిచర్య చేసే భాగ్యాన్ని ఇచ్చాడని మనము గ్రహించాలి. కాబట్టి ఇక్కడ మనము దేవుడు ముందే ఏర్పరచుకొని మనకు ఒక మంచి జీవితాన్ని ఆయన మనకిస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఏలీ కుమారులు చేసిన తప్పుకి తండ్రి ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు, మొరపెట్టాడు. ఆ ప్రార్థన కూడా దేవుడు వినల. ఎందుకంటే పరిచర్యకి ఏం చేశారు? ఆటంకంగా ఉన్నారు. పరిచర్యకి ఎలా ఉన్నారు? ఆటంకంగా మారిపోయారు. వారి యొక్క జీవితాలు ఒక మంచి సాక్ష్యం లేకుండా పోయినాయి. కాబట్టి గుంట నక్కలను మనం ఏం చేయాలి? సంసోన్ ఏం చేశాడు? గుంట నక్కను పట్టుకోలా. ఏలీ కుమారులు గుంట నక్కను పట్టుకోలా. ఎవరు పట్టుకున్నారు? యోసేపు పట్టుకున్నాడు. జీవితంలో మంచి సాక్ష్యాన్నైనా కాపాడుకున్నాడు. ఈ యొక్క జీవితంలో సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఈరోజు స్వాతంత్రం దినోత్సవం సందర్భంగా ఒక ట్రూ ఫ్రీడమ్ పాపం నుంచి మనకు రావాలి. ట్రూ ఫ్రీడమ్, ఫర్ ఫ్రీ ఫ్రమ్ సిన్, పాపము నుండి స్వేచ్ఛ మనకు రావాలి. ఫ్రమ్ రిడెంప్షన్ ఫ్రమ్ సిన్, పాపం నుండి విమోచన మనకు రావాలంట. నెక్స్ట్ ఎంపవర్డ్ టు ఒబే గాడ్, దేవునికి విధేయత చూపుటకు శక్తి మనకు కావాలంట. అంటే ఇటర్నల్ హోప్, నిత్యజీవి నిరీక్షణ. నెక్స్ట్ డొమినియన్ ఓవర్ సిన్, పాపంపై ఆధిపత్యం రావాలంట. ఓవర్కమింగ్ సిన్ అంట, పాపం నుంచి జయించడం ఎలాగో మనం ఈరోజు వాటన్నిటి నుంచి విడుదల మనకు రావాలంట. నెక్స్ట్ మేడ్ హోలీ, పరిశుద్ధులుగా మనం జీవించాలంట. ఈరోజు మనకు ట్రూ ఫ్రీడమ్ మనకు రావాలి, పాపం నుంచి విడుదల మనకు రావాలి. కాబట్టి ఈరోజు మనం ఏం తెలుసుకున్నాం? గుంట నక్కలను పట్టుకోవాలి. ద్రాక్ష తోట అని హృదయాన్ని పాడు చేసే గుంట నక్కలను మనం పట్టుకోవాలి. వాటిని బయటికి వచ్చాయంటే, మన యొక్క జీవితంలోకి ఎంటర్ అయ్యాయంటే వాటికి మనము లీనమైపోకుండా మనం జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరం.